నమస్కారం. గుడ్ మార్నింగ్ అమ్మ. పిల్లలు ఓవర్ వెయిట్ అవనివ్వండి, ఏదైనా సరే కొంచెం ఈ మధ్యన అందరూ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు. బట్ కాన్ఫిడెన్స్ లెవెల్, నమ్మకం అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. నమ్మకం తగ్గద్దు అని చెప్పడం అనమాట. ఇప్పుడు వెయిట్ చూసుకునేటప్పుడు నడుం చుట్టుకొలత చూసుకుంటారు, బరువు చూసుకుంటారు. ఈ 2 తగ్గటానికి 21 రోజులు అంటే 3 వారాలు టైం పడుతుంది, లేదా నెలలు టైం పడుతుంది. ఏంటి, ఖచ్చితంగా డైట్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి. సో మనం ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తాం, ఎంత బాగా డైట్ చేస్తాం అన్నది మనకు పర్సనల్, ఎవరి పర్సనల్ వాళ్ళదే. ఓకే. అయితే ఈలోపు ఈ 3 వారాల్లోపు అరే ఒక రోజుకే తగ్గిపోవాలి, నేను ఎంత కష్టపడి చేశాను, పొద్దున్నే లేసి కొలత చూసేసుకుంటారు, తగ్గలేదు, కాన్ఫిడెన్స్ పోతుంది. పోగానే శుభ్రంగా నిద్రపోతాం, ఇంకేం చేయం. పోగానే కోపం రాగానే ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్సర్సైజ్ మానేసి నిద్రపోతాం. ఓకే. దీనికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడే కొలతలు, మీరు చుట్టుకొలత కానీ వెయిట్ కానీ 3 వారాలు నెలలు చూసుకోవద్దు. ప్రతి సండే మార్నింగ్ చూసుకోండి, ఓవరాల్గా 1 మంత్ తర్వాత కాన్ఫిడెంట్గా చూసుకోండి. కానీ డే బై డే చూసుకునే కొలత ఎలాగ ఉండాలంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూడండి. రిలాక్స్గా కూర్చున్నాక కాళ్ళు నెమ్మదిగా షేక్ చేసి రిలాక్స్ అవ్వండి. ముందుకి వెనక్కి ఊపాక అప్పుడు ఆసనం ట్రై చేస్తే బొటన వేలుకి అందట్లేదు కాబట్టి ఒకటిని బొటన వేలు దగ్గర పెట్టి ఎంతవరకు అందట్లేదో కొలవండి. కొలిస్తే ఎంత వచ్చింది, మనకి 3 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకే. నెమ్మదిగా 1/2 ఇంచ్ ప్రెస్ చేస్తే చూడండి, అందేసిందా? ఓకే, అందింది. నెక్స్ట్ ఆసనం తల మోకాలకు అందట్లేదు. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకోండి, ఒకటిని మోకాల దగ్గర పెట్టండి, మళ్ళీ ఆసనాన్ని వేసి ఎంతవరకు అందట్లేదా అన్నది చూడండి. మెజర్మెంట్ చూసామంటే అది ఎంత ఉంది, 7 ఇంచెస్ అందట్లేదు. 1/2 ఇంచ్ ప్రెస్ చేసుకుంటూ వెళితే అది మనకి ఈజీగా అందుతుంది. ఒక విషయం అర్థం అవ్వాలి. ఈ స్కేల్ కొలత తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డే మనం కొంచెం పుష్ చేస్తాం. 1/2 ఇంచ్ మాత్రమే, 1 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్ మాత్రం పుష్ చేయండి. అలాగలాగలాగా అది తగ్గుతూ ఉంటుంది. ఇది మీకు డే బై డే కొలత తీసుకుని మెజర్మెంట్ తీసుకోవటంలో బాగా హెల్ప్ అవుతుంది. నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్ 2 డేస్ వరకు మళ్ళీ పుష్ చేయదు, 2 డేస్ తర్వాత మళ్ళీ పుష్ చేయండి. ఏదో ఒక రోజు అది బొటన వేలికి చేయి టచ్ అవుతుంది, మన నుదుటు మోకాలకు టచ్ అవుతుంది. మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. మన మీద మనకి నమ్మకం పెరిగే చిన్న ప్రయత్నం, చిన్న మార్పు, ఇదొక చిన్న టిప్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ కోసం, వాళ్ళ మీద కేర్ తీసుకునే పిల్లల కోసం ఇదొక చిన్న టిప్. నమ్మకాన్ని కోల్పోవద్దు, తగ్గద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.